శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. రాబోయే 48 గంటల్లో మీనరాశి వారు మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఈ యొక్క 48 గంటల్లో మీనరాశి వారు ఒక శుభవార్తను కూడా మీరు వినబోతున్నారు. ఈ వార్త విన్నప్పటి నుంచి మీ మది సంతోషంతో పులకరించిపోతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. జ్యోతిష్య పండితులు కూడా చెబుతున్న మాట ఇది. అయితే అసలు మీనరాశి వారికి రాగల 48 గంటల్లో వస్తున్న ఆ మార్పు ఏమిటి, తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం. మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజున మీనరాశి జాతకులు మీకు చాలా వరకు కూడా కలిసి వస్తుంది. అస్సలు ఇది జరగదు అనుకున్న పని ఈ రోజున జరిగి తీరుతుంది. మీ యొక్క ప్రమేయం లేకుండానే ఈ యొక్క పని జరిగిపోతుంది. ఈ యొక్క వార్త మిమ్మల్ని చాలా వరకు కూడా సంతోషంతో పరుగులు పెట్టేలాగా చేస్తుంది. ఆ యొక్క శుభవార్త ఏమిటి అన్నట్లయితే గనక, మీరు ఎవరినైనా ప్రేమించారో వారి వద్ద నుంచి మీకు ఈ రోజున అంగీకారంతో కూడినటువంటి వార్త మీ చెవిన చేరబోతోంది. వారి యొక్క అంగీకారంతో మీ హృదయం చాలా వరకు కూడా సంతోష గానం చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఉద్యోగ జీవితంలో అయితే గనుక మీరు ఎవరితో అయితే తగాదాలు పడుతున్నారో ఈ రోజున వారి వైపు నుంచి ఒక మంచి వార్త వినబోతున్నారు. ఎందుకంటే మీ ప్రమేయం లేకుండా, మీ తప్పు లేకుండా వారు మిమ్మల్ని అపార్థం చేసుకుని మీకు వారికి మధ్య ఘర్షణ జరిగి ఉండవచ్చు. అయితే వారు మీకు స్నేహితులే, కానీ కొన్ని అపార్థాల వల్ల మీకు వారికి మధ్య దూరం ఏర్పడింది, గొడవలు జరిగాయి. కానీ ఈ రోజున వారికి తప్పు అనేది తెలుస్తుంది. తిరిగి మీ జీవితంలోకి వస్తారు. మీరు కూడా వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారు. ఈ యొక్క నూతన శుభవార్త మీరు అస్సలు అనుకోని వార్త, కలలో కూడా ఊహించని వార్త ఈ రోజున మిమ్మల్ని చాలా వరకు కూడాను సంతోషానికి గురి చేస్తుంది. ఈ శుభవార్తల్లో ఏదో ఒకటి ఈ రోజున మీరు ఖచ్చితంగా మీనరాశి జాతకులు పొందబోతున్నారు. ఇది మీ గ్రహస్థితి. ఈ రోజున చాలా వరకు కూడా ఉచ్చ స్థితిలో ఉండబట్టి ఇటువంటి శుభవార్తలు మీ చెవిన పడబోతున్నాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాం కదా. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.